హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఉసిరికాయ కొబ్బరి పచ్చడి చేసుకుందామా. మరి చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయలు వస్తాయి కదా, ఈ కాలంలో ఉసిరికాయలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. సో మనం ఉసిరికాయ కొబ్బరికి పచ్చడి చేసుకుందాం, ఓకేనా? లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే మరి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము. అలాగే కొబ్బరికాయను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాం, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, నేను పచ్చడి కోసం అయితే అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను. అలాగే 1 అరకప్పు ఉసిరికాయ ముక్కలు తీసుకున్నాను, ఇలా కోసి పెట్టుకున్నాను. అలాగే 1 హాఫ్ స్పూన్, పావు టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు. ఇవన్నీ 1/2 స్పూన్ తీసుకోవాలి. మెంతులు మాత్రం పావు స్పూన్ తీసుకోవాలి. అలాగే 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చి తీసుకుంటే మనకి సరిపోద్ది. ఒకవేళ మీకు కారం చాలదు అనుకునేలాంటి ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఓకేనా? ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశాను. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. ఒక టూ టీ స్పూన్స్ వేసుకుంటే సరిపోద్ది, చాలు. ఇప్పుడు మనం ఫస్ట్ మెంతులు వేసుకుందాము. పావు స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియాలు. ఫస్ట్ ఇవి కొద్దిసేపు వేపుకుందాము. ఇవి వేగుతున్నప్పుడు మనం 3 పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేపేసుకుందాము. ఇవన్నీ వేసుకుని బాగా వేపుకుందాము. మనకి ఎండుమిర్చి అనేది కలర్ మారితే చాలు, అంతేనండి. మనకి పచ్చడికి ఇంకేం అవసరం లేదు. పచ్చడి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కొన్ని పోపులు పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో ఉసిరికాయ ముక్కలు వేసుకుందాము. ఉసిరికాయ ముక్కలు కొంచెం మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మనం ఉసిరికాయ ముక్కల్ని మగ్గించుకుందాము. చాలా బాగుంటుంది. మనకి ఉసిరికాయలు ఈ కాలంలోనే వస్తాయి కాబట్టి మన ఉసిరికాయ అన్నది ఏదో విధంగా మనం తీసుకోవాలి. ఈ పచ్చడి కానీ ఏదో విధంగా ఏ కాలంలో వచ్చిన పళ్ళు ఆ కాలంలో తినాలంటారు కదా, ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. అందుకే ఈ కాలంలో ఉసిరికాయలు వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ఇలా కొబ్బరి పచ్చడిలో చేసుకోవడం కానీ, లేదంటే ఉసిరికాయ పచ్చడి కానీ, ఇలా ఏదో రకంగా మనం ఈ కాలంలో మనం ఉసిరికాయ అనేది తినాలి. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి అనేది తప్పనిసరిగా తినాలి. ఇవి మనం ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. చూడండి, మనకు అన్నీ ఎగిపోయి ఉసిరికాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు మిక్సీ పట్టుకుందాము. ఫ్రెండ్స్, ఇదంతా చల్లారిపోయింది. నేను మిక్సీలో వేసుకున్నాను. అలాగే వీటితో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు మనం. అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు. మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసేసుకుని ఇప్పుడు ఇదంతా బరకగా, బాగా మెత్తగా కాకుండా బరకగా నోటికి తినేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉండేటట్టు మనం మిక్సీ పట్టుకుని వద్దాం, ఓకేనా? చూడండి, ఇలా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోద్ది. ఇదే మనం రోట్లో చేసామనుకో అది మనం చెప్పినట్టుగా వస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని రోట్లో వేసినప్పుడు మనం ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి బాగుంటుంది. మిక్సీలో అలా కాదు కదా. ఇది మిక్సీలో కన్నా రోటి పచ్చడి అయితే చాలా బాగుంటుంది, ఓకేనా? చూసారు కదా, ఇలా గట్టిగా చేసుకుంటే మనకి మరీ పలుసుగా కాకుండా ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీనికి మనం పోపులు పెట్టుకోవచ్చు. చూడండి, నేను పోపుల కోసం అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగనిద్దాము. ఇవి మనకి ఏగుతూ ఉన్నప్పుడు కొంచెం కరివేపాకు, 4 ఎండుమిర్చి చీల్చుకుని వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేపుకుందాము. చూడండి, పోపులన్నీ ఎగిపోయాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఈ పచ్చడి ఇందులో వేసుకుందాము. ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకుని కలిపేసుకుందాము. చూడండి, పచ్చడి అంతా బాగా కలిపేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో తీసుకుందాము. చూసారు, ఫైనల్లీ మనకి ఎంతో కమ్మగా టేస్ట్ ఉసిరికాయ కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దామా. టేస్ట్ అంటే మీకు ఒక పాతకాలం అయితే గుర్తుకు రావాలి. మనకి ఎండాకాలంలో పచ్చళ్ళు పెట్టేటప్పుడు
లాస్ట్ నాకు గిన్నెలు ఊరుస్తారు చూడు, ఇప్పుడు అలా చేయబోతున్నాను. మనకి పేనం ఉంది కదా, ఇందులో కొంచెం రైస్ వేసుకుందాము. మనకి పచ్చడి ఎలాగుందో తెలుస్తుంది కదా. ఇలా ఎప్పుడైనా మీరు చేశారా? ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఇప్పుడు ఇదంతా కలిపి తిందామని, ఎలా ఉందో టేస్ట్ చెప్తాను. రైస్ కలిపేసాను, తింటారా? మన పచ్చడి అన్నం రెడీ. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. సూపర్ ఉంది. నాకు కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే మనం ఉసిరికాయలు వేస్తున్నాం కదా, ఉసిరికాయ వగరు కాబట్టి ఎట్లా వస్తుందా ఏంటా అని డౌట్ ఉండే. బట్ సూపర్ ఉంది కొబ్బరి పచ్చడి. ఉసిరికాయ కొబ్బరి పచ్చడి సూపర్ అంటే సూపర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్రాసెస్ చూసి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, చాలా టేస్టీగా ఉంది, కమ్మగా భలే ఉంది, కారం కారంగా భలే ఉంది. మీరు కూడా ఒకసారి ప్రాసెస్ చూసి ట్రై చేసేయండి, ఓకేనా? చూసారు కదా ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఉసిరికాయ కొబ్బరి పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.